గుడ్ ఆఫ్టర్నూన్ నేను శాలిని. వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మటన్ సూప్ వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అక్టోబర్ 10 నుంచి థియేటర్లలో దుమ్ము రేపుతుంది. ఆడియన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. డిఫరెంట్ టైటిల్తో మటన్ సూప్ చిత్రాన్ని తీసుకొచ్చారు. హీరో రమన్, ప్రొడ్యూసర్ రామకృష్ణ సనపల ప్రస్తుతం రాజ్ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ అండి అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మటన్ సూప్ ఫిలిం అక్టోబర్ 10th రిలీజ్ అయ్యి సూపర్ గా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో రమణ్ గారు, మీరు అసలు ఈ కాన్సెప్ట్ అంటే ఫస్ట్ ఎవరికైనా కానీ అట్రాక్ట్ గా ఉంది. ఫిలిం నేమ్ చెప్పగానే మటన్ సూపా అంటే ఎలా ఉంటుంది ఫిలిం కథ కానీ అదంతా కానీ, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓకే చేసేటప్పుడు ఏ పాయింట్ చేసుకుని ఫిలిం ఓకే చేయడం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మటన్ సూప్ అనే సినిమా మేడం డైరెక్టర్ గారు రామచంద్ర వట్టికూడి నాకు ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు మటన్ సూప్ టైటిల్ చెప్పలేదు. సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత, సబ్జెక్ట్ చెప్పిన తర్వాత 2 టైటిల్స్ అనుకుంటున్నాం సార్. ఈ టైటిల్ అయితే బాగుంటుంది అంటే నేను యాక్చువల్లీ ప్రీవియస్గా ఒక 2-3 సినిమాలు కూడా చేసి ఉన్నాను. 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ సినిమా రెడ్డి గారి ఇంట్లో రౌడీయిజం, రెండో సినిమా సత్యం వద ధర్మం చెర. 2 మూవీస్ రిలీజ్ అయినా కూడా నేను ఎందుకు డైరెక్టర్కే ఛాయిస్ ఇస్తా అంటే ఆ సబ్జెక్టుకి ఏ నేమ్ అయితే బాగుంటుంది అదే నేమ్ పెట్టాలన్న ఉద్దేశంతో మటన్ సూప్ యాక్సెప్ట్ చేశానండి. ఆ నేమ్ డైరెక్టర్ గారి ఛాయిస్, సబ్జెక్ట్ పరంగా మనం ఓకే చేసాం. అలాగే రామకృష్ణ గారు, మీరు ఇందాక రమణ గారిని అడిగిన క్వశ్చనే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది ఫస్ట్ ఫిలిం కదా ప్రొడ్యూసర్గా. సో ఏ కాన్సెప్ట్ని తీసుకుని అంటే ఏ పాయింట్లో మీకు ఫస్ట్ ఫిలిం కాబట్టి చాలా కొంచెం టెన్షన్గా ఉంటుంది ఒక ఫిలిం ఓకే చేసేటప్పుడు కానీ ప్రొడ్యూస్ చేసేటప్పుడు. సో ఏ పాయింట్లో మీకు ఈ ఫిలిం ఓకే చేయొచ్చు అనిపించింది? డైరెక్టర్ గారు ఫస్ట్ కథ అనేది నెరేట్ చేసేటప్పుడు ఓకే అంటే యథార్థ సంఘటన తీసుకుని ముందుకు వెళ్తున్నాం కదా, తప్పకుండా జనాలు దీన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం కాబట్టి పర్లేదు బాగుంటుంది, జనాలు నచ్చుతున్న ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరిగింది. ఓకే, మీకు మరి ఫిలిం నేమ్ చెప్పేటప్పుడు అంటే టైటిల్ నేమ్ మటన్ సూప్ అని చెప్పేటప్పుడు ఏ విధంగా అనిపించింది? ఫస్ట్ టైటిల్ వినేటప్పుడు అయితే మాత్రం టైటిల్ ఏంటి ఇలా ఉంది అనే పాయింట్ అయితే రైట్ చేయడం జరిగింది. వాస్తవంగా అంటే డిఫరెంట్ గా ఉంది కదా. యా అంటే అప్పుడు డైరెక్ట్గా చెప్పుకొచ్చిన విషయం అంటే లేదంటే ఇదే మనకి కథకి ఆప్ట్ అవుతుంది అనే పాయింట్ అని చెప్పడం జరిగింది. ఫైనల్గా ఈరోజు చూసినట్లయితే ఆ టైటిల్ మాత్రం కథకి ఆప్ట్ అవుద్ది, ఇంక వేరేది ఏది ఆప్ట్ అవ్వదు అనే పాయింట్లో జనాలు ప్రేక్షకుల నుంచి వస్తున్న విశేష ఆదరణ చూసి మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అలాగే రమణ్ గారు, మీ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఒకసారి చెప్పండి. బ్యాక్గ్రౌండ్ అంటే మేడం బేసిక్గా మాది రాయలసీమ, కడప జిల్లా. చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది మూవీస్ మీద. అండ్ మెయిన్గా ఇంకొకటి ఏంటంటే సబ్జెక్టు ఇవన్నీ పక్కన పెడితే సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండాలి, సినిమా మీద ఫ్యాషన్ ఉండాలి. ఆ ఫ్యాషన్ తోటే సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని చోట్ల నేను ట్రై చేశాను, అంటే హీరోగా చేయాలని. ఎవరు ఛాన్స్లు ఇవ్వలేదు. ఎక్కడ చూసినా వీడేమి హీరో, నువ్వు అప్పుడేంటి అది ఇదని కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసి మెయిన్గా నా ఫస్ట్ సినిమా రెడ్డి గారి ఇంట్లో రౌడీజం టైంలో డైరెక్టర్ గోపి గారు నాకు స్టోరీ చెప్పారు ఆ మూవీకి. దానికి నేనే ప్రొడ్యూస్ చేశాను. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కూడా నేను ఎంట్రీ ఇచ్చాను. ఎందుకంటే బేసిక్గా ఫస్ట్ ఎవరిని నమ్మరు హీరోగా చేయాలంటే. దానికోసం నేను సొంతంగా కష్టపడి మనం డబ్బు సంపాదించి అన్నీ చేసిన తర్వాత ఒక హీరో అవ్వాలనే ఉద్దేశంతో నేను హీరోగా ఎంట్రీ ఇచ్చాను. ఆ సినిమా మంచి సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత కూడా 2-3 సినిమాలు చేశాను. ఆ సినిమాలు చేసేటప్పుడే నాకు ఈ మటన్ సూప్ ఆఫర్ కూడా వచ్చింది. చాలామంది నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇంకా 2 మూవీస్ రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ సినిమా సత్యం వద ధర్మం చెర రిలీజ్ అయింది థియేటర్లో. థర్డ్ ఫిలిం మటన్ సూప్, ఈ మూవీ రిలీజ్ అయింది. ఇంకా చాలా అంటే ఆ 2 మూవీస్ కంటే ఇది ఇంకా ఎక్కువ సక్సెస్ చూశాను నేను. ఎందుకు అంటే మటన్ సూప్ టైటిల్ ఒక డిఫరెంట్గా ఉన్న, లోపల సబ్జెక్టు ఫుల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్. ప్రజెంట్ ఈ జనరేషన్లో ఇప్పుడు జరిగే చాలా వరకు కాల్మనీ వ్యవహారాలు కావచ్చు, భార్యలు భర్తలను చంపేసి ఇది చేసేది, అది సబ్జెక్టు మెయిన్, బేసిక్ సబ్జెక్టు మెయిన్. ఇది రియల్గా జరిగిన యథార్థ సంఘటన కాబట్టి చాలా క్రైము సస్పెన్స్ ఉన్న మూవీ కాబట్టి సక్సెస్ కొట్టాము ఆల్రెడీ. అండ్ థియేటర్లో కూడా కంటిన్యూ అన్ని థియేటర్లో ఆడుతుంది. ఈ సినిమాకు మేము ఎంత కష్టపడ్డాం అనేది ఒక మాటలో చెప్పలేము. చాలా అంటే ప్రతి ఒక్క పర్సన్ సినిమా ఏ విధంగా చేసినారు అనేది నాకు ఈ సినిమాలో తెలిసింది. అంటే ఆ సబ్జెక్ట్లో ఉన్న ఈ డెప్త్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, చాలా కష్టపడి చేసాము. దేవుని దయ వల్ల ఆడియన్స్ అందరూ బాగుందన్నారు. అక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చూసిన వాళ్ళు ఎక్కడెక్కడో నిన్న ఉస్నాబాద్లో థియేటర్లో చూసి నాకు ఫోన్ చేశారు. వైజాగ్లో మా ఫ్రెండ్ శ్రీనివాస్ రెడ్డి అనే ఒక అతను
థియేటర్ దగ్గర చాలా భారీ హంగామాతోటి ఒక 100 మందిని తీసుకెళ్ళి చూసి నాకు మెసేజ్ కాల్ చేశాడు. అట్లా ఊర్లలో కానీ ప్రతి చోట అన్ని చోట్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. చాలా హ్యాపీ మేడం. ఈ మూవీ పరంగా మేము 100% హిట్ కొట్టాము అనేది హ్యాపీ. ఎస్, చాలా మంది కూడా మటన్ సూప్ ఫిలిం నేమ్ ఎలా పెట్టారో, సో మటన్ సూప్ తింటే ఏ విధమైన ఫీలింగ్ వస్తుందో మీ సినిమా చూస్తే కూడా మాకు అదే ఫీలింగ్ వస్తుందని ఆడియన్స్ చాలా మంది కూడా అంటున్నారు. అసలు మటన్ సూప్ తినని వాళ్ళు, నేను నిన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, ఈ సినిమా చూసినాక ఖచ్చితంగా ఇంటికి పోయి మటన్ సూప్ చేపించుకొని తింటారు. ఇదైతే ఫిక్స్. అంటే అందులో ఆ తినే విధానం కూడా డైరెక్టర్ గారు చంద్ర గారు, వట్టిగుడి చంద్ర గారు నాతో ఆ విధంగా చేపించాడు. బేసిక్గా నాకు మటన్ అంటే చాలా ఇష్టం, మళ్ళీ అందుకు ఎక్కువ బాగా జీవించేసాం. ఓకే ఓకే. అలాగే హీరోయిన్ వర్ష విశ్వనాథ్ గురించి, మీరు దీంతో సెకండ్ ఫిలిం కదా వర్ష విశ్వనాథ్, సో ఏ విధంగా అనిపించింది? ఈజ్ వెరీ గుడ్ గర్ల్ అండ్ యాక్టింగ్ కూడా ఫస్ట్ సినిమాలో తనకు ఫుల్ లెంత్ రోల్ లేకుండా ఉండే, ఆ సినిమా బాగా చేసింది. అందుకంటే ఇప్పుడు ఈ మటన్ సూప్లో తను చేసిన క్యారెక్టర్ కానీ హీరోయిన్గా మెయిన్ లీడ్ ఆమెనే చేసింది కాబట్టి యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉన్నది. చాలా బాగా నటించింది. ప్రతి ఒక్కరు కూడా తను కూడా ఈక్వల్ టు రమన్ అండ్ వర్ష విశ్వనాథ్ ఇద్దరు పోటీగా నటించారని చాలా వరకు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. బట్ నేను కూడా చూసినా కదా, చాలా బాగా చేసింది తను. చాలా మంచి అమ్మాయి కూడా తను. అది ఓకే. రామకృష్ణ గారు, ఈ ఫిలిం మొత్తం అయిపోవడానికి ఎన్ని డేస్ పట్టింది? అండ్ మీరు ఈ ఫిలిం చేసేటప్పుడు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు? అంటే ఇప్పుడు మీ కిరణ్ గారు చెప్పినట్టు ఒక ఫిలిం చేయడం అంటే అంత ఈజీ కాదు. బ్యాక్గ్రౌండ్ ఎంతో మంది వర్క్ చేస్తేనే దాని అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు ఈ ఫిలిం? చాలా ఎదుర్కొన్నాం, ఫేస్ చేసాం, చాలా ఫేస్ చేసాం ప్రాబ్లమ్స్. విషయం ఏంటంటే ఈ ఫిల్మ్ని 3 నిర్మాతలు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే. నేను, మల్లికార్జున్ గారిని, నెక్స్ట్ అరుణ్ చంద్ర గారు 3 బ్యానర్ల పైన రిలీజ్ చేయడం జరిగింది మూవీని. అలకా స్టూడియోస్, వారాహి, బీవీసీ. ఓకే. అంటే ఒక నిర్మాత వాళ్ళకి అయినప్పుడు అంటే చేదోడు వాదోడుగా సినిమా మీద ఫ్యాషన్తో వచ్చి మనం కూడా సపోర్ట్ చేద్దాం, మూవీని ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఫుల్ఫిల్ చేద్దాం అనే ఆలోచనతో అందరం మూకుమ్మడిగా చాలా జాగ్రత్తగా చాలా చక్కగా ప్రజలకు నచ్చే విధంగా ప్రేక్షకులు ఇష్టపడే విధంగా మూవీని నిర్మించడం అంతా జరిగింది మ్యామ్. ఓకే. అలాగే కిరణ్ గారు, రమణ్ గారు మెయిన్గా మన జెమినీ సురేష్ గారితో యాక్ట్ చేయడం ఏ విధంగా అనిపించింది? చాలా మేడం. జెమినీ సురేష్ గారు నాకు యాక్చువల్లీ అందులో ఒక మంచి లీడ్ రోల్ ఎస్ఐ క్యారెక్టర్ చేశారు, పోలీస్ క్యారెక్టర్, ప్లస్ నాకు బ్రదర్ క్యారెక్టర్ కూడా మూవీలో. చాలా అంటే జనరల్గా తను చాలా మూవీలో సీరియస్గా ఉన్న చాలా మంచి వ్యక్తి. తను నాకు కొన్ని ఐడియాలు కూడా చెప్పేవాడు సెట్లో ఉన్నప్పుడు, కొన్ని టెన్షన్గా చేసే సీన్లు కానీ ఇంకొకటి కానీ, ప్లస్ చాలా క్యాజువల్గా నవ్వుతూ సరదాగా ఉండే పర్సన్. చాలా మంచి వ్యక్తి. మాకు మా మూవీకి కూడా చాలా సపోర్ట్ అంటే మెయిన్ బేస్ ఏంటంటే ఒక పర్సన్కు ఆపోజిట్ పర్సన్ కూడా అంత స్ట్రాంగ్ ఉంటేనే ఆ క్యారెక్టర్ ఇది ఉంటుంది. నాకు చాలా చాలా హ్యాపీ ఏంటంటే జెమినీ సురేష్ గారు అండ్ మదర్ క్యారెక్టర్ సునీత మనోహర్ గారు అండ్ బ్రదర్ క్యారెక్టర్ కిరణ్ గారు, ఇంకా బేసిక్గా సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ గోవింద్ గారు అనే ఒక పర్సన్ ఉన్నారు, తను కూడా చాలా బాగా చేశారు. అండ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయినటువంటి గోపాల్ కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు. క్యారెక్టర్లు చేసిన పరంగా అయితే ప్రతి ఒక్కరు, నాకు చరణ్ గారని ఇంకొక బ్రదర్ క్యారెక్టర్ చేశారు. ప్లస్ ప్రతి ఒక్కరు ఈ మూవీలో రియల్గా చెప్పాలంటే నేను వర్ష విశ్వనాథే బాగా చేశామని మేము చెప్పట్లేదు, కానీ అంటే బేసిక్గా ప్రతి ఒక్క యాక్టర్, ఇగో మా ఫ్రెండ్ రామకృష్ణ గారు కూడా ఒక యాక్టర్గా ఒక మంచి రోల్ చేశారు, తను కూడా చేశారు. అందరూ కూడా అంటే ఎవ్వరు ఒకరికొకరు రియల్గా చెప్తున్నా మేడం, ఎందుకంటే నేను బేసిక్గా యాజ్ యాక్టర్గా నన్ను నేను పొగుడుకోవడం కరెక్ట్ కాదు. ఈ మూవీలో చేసిన ప్రతి ఒక్కరు కూడా జెన్యూన్గా చెప్తున్నా, మీరు కూడా ఒకసారి చూడండి. 100% ప్రతి ఒక్కరు వాళ్ళు న్యాయం చేశారు, వాళ్ళకి ఇచ్చిన పాత్ర వరకు ప్రతి ఒక్కరు న్యాయం చేశారు. న్యాయం చేశారు కాబట్టి ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మీరు ఎక్కడైనా యాక్టింగ్ నేర్చుకున్నారా? నేర్చుకున్నా మేడం. సత్యం గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నా నేను. ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు? ఇయర్స్ అంటూ లేదు మేడం, ఒక మాక్సిమం 1 year అంతే, 1 year లోపే. అంటే నా ఫస్ట్ మూవీ టైంలో రెడ్డి గారి ఇంట్లో రోడిజం టైంలో మా డైరెక్టర్ గోపి రమేష్ గారు, వాళ్ళు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరికి, గోపి గారు రమేష్ గారు రాజ్ న్యూస్ తరపున మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే నాకు యాక్టింగ్ చేయాలని కసి ఉన్నా మీరిద్దరూ ఫస్ట్ పట్టుబట్టి యాక్టింగ్ నేర్పించారు. సత్యం గారి దగ్గర తీసుకెళ్ళింది కూడా మీరే, సత్యం యాభై గారి దగ్గరికి 1 year వరకు అక్కడ ట్రైనింగ్ చేయించారు. వాళ్ళందరికంటే మా
రమేష్ గారని ఆయన గోపి గారు ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు నాకు యాక్టింగ్ దగ్గరుండి నేర్పించారు. ఎందుకంటే రెడ్డి గారి ఇంట్లో రౌడీజం మూవీ నేను ఓకే చేసిన తర్వాత 1 year పట్టింది మేము షూటింగ్కి వెళ్ళడానికి. ఆ 1 year నాకు యాక్టింగ్, జిమ్, ట్రైనింగ్ దగ్గరుండి చూసుకున్నారు, చేయించారు. ఆ తర్వాత మా చంద్రయ్య గారు నాకు క్లోజ్ ఫ్రెండ్, డైరెక్టర్ గారు, మన మటన్ సూపు, ఆయన కూడా ప్రతి మూమెంట్ సార్ మనకి ఇలా చేయాలి అలా చేయాలి బిఫోర్ కూడా ఒక 4-5 months నుంచి నాకు చెప్పేవారు, ఈ సీన్లు ఇట్లా ఉంటాయి సార్ ఇట్లా ఉంటాయని. బేసిక్గా మనం యాక్టింగ్ స్కూల్కి పోయేది ఓన్లీ ఎలా చేయాలో నేర్పిస్తారు. మనం అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనం చేసే పర్ఫార్మెన్స్ని బట్టి డైరెక్టర్ గారు మనలో ఉన్న టాలెంట్ని బయటికి తీస్తారు, క్రియేటివిటీ. కాకపోతే ఈ క్రియేటివ్ యాజ్ ఏ యాక్టర్గా ప్రతి ఒక్క యాక్టర్స్ చెప్పేది నేను చెప్తున్నా, మేము నటిస్తున్నామంటే మాతో నటింపజేసేటట్టు చేసేదే డైరెక్టర్స్. డైరెక్టర్ ఎట్లా చెప్తాడో చేసినాం కాబట్టి క్రెడిట్ గోస్ టు ఆల్ డైరెక్టర్స్ అండ్ మా సత్యం మాస్టర్ సత్యం యాబి గారు కూడా నాకు నేర్పించారండి. ఓకే, అలాగే రామకృష్ణ గారు మటన్ సూప్ టీజర్ మన సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి లాంచ్ చేయడం ఎలా అనిపించింది? అంటే సార్ దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కదా. చాలా 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 హ్యాపీ అనిపించింది మేడం. ఓకే, ఎందుకంటే చాలా మంది ఏమంటుంటారంటే చిన్న సినిమాలను తొక్కేస్తున్నారు ఇండస్ట్రీలో అంటారండి. అది తప్పండి, చాలా తప్పు. ఎందుకంటే అండి మనం సాంగ్స్ అయితేనేమి తనిఖీల భరణ గారు, మురళీమోహన్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ది గ్రేట్ సెన్సేషనల్ డైరెక్టర్ చేతుల మీదుగా మీరు అన్నట్టు ట్రైలర్ లాంచ్ చాలా చాలా బాగా అయింది. అంతా కూడా ప్రోగ్రామ్ అంతా కూడా చాలా హ్యాపీ అనిపించిందండి. ఆ విషయంలో ఫస్ట్ సక్సెస్ మేము అక్కడ సాధించామండి. ఎస్. అలాగే రమణ్ గారు, అంటే మీకు ఈ ఫిలిం చేసేటప్పుడు ఇది హార్డ్ సీన్ అని ఏమైనా అనిపించిందా, లేకపోతే అన్నీ ఓకేనా? ఉన్నాయి మేడం, అంటే కొన్ని టఫెస్ట్ సీన్స్ ఉంటాయి కదా. చాలా ఉన్నాయి ఇందులో. అసలు నిజం చెప్పాలంటే అందులో మీరు ఇంకా 2 characters చేశారు, డ్యూయల్ రోల్ మేడం. అదే చెప్పబోతున్నా. అందులో ఏది మీకు ఎక్కువ హార్డ్ అనిపించింది? డ్యూయల్ రోల్ జనరల్ చెప్పాలంటే 2 కష్టమే మేడం, పాజిటివ్ నెగిటివ్ క్యారెక్టర్స్ కదా. ఓకే, కొన్ని సీన్లలో అయితే ఒకేసారి 2 చూపించాలి, ఒకసారి పాజిటివ్ గా చూపించాలి, ఒకసారి నెగిటివ్ గా చూపించాలి. బేసిక్ గా ఏంటంటే నెగిటివ్ క్యారెక్టర్ చేసేటప్పుడే కొంచెం ఇంకా రౌద్రం లాగా చూపించాల్సి వస్తుంది. కొన్ని చోట్ల అంటే కొన్ని సీన్లు ఉన్నాయి, యాసిడ్ అటాక్, సమ్ వాటర్లో జంప్ చేసే సీన్లు, ఇవి కొంచెం ఇది ఉన్నా కూడా సబ్జెక్ట్ సినిమా కోసం మనం కష్టపడాలి అని డిసైడ్ అయినాం కాబట్టి ఖచ్చితంగా హ్యాపీగా చేశా. కష్టమైనా కూడా చాలా హ్యాపీగా. మెయిన్గా ఇంకొకటి ఏంటంటే మేము ఒక టైం లేక షూటింగ్ అప్పుడు కంటిన్యూ 24 hours దాటినా కూడా కంటిన్యూ షూట్ చేసాం. 3 షిఫ్ట్లు మాకు మెయిన్గా మాకు సపోర్ట్ చేసినటువంటి మా డైరెక్షన్ డిపార్ట్మెంటు, మాకు కెమెరా డిపార్ట్మెంటు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వాళ్ళని మెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు అడిగిన ఒక ప్రశ్న, ఎక్కువ కష్టపడింది ఎప్పుడు అంటే 36 hours ఏమో కంటిన్యూ షూట్ చేసాం ఈ మూవీకి ఒకసారి. ఓకే, అంతే కదా రామకృష్ణ? ఒక 36 hours కంటిన్యూ షూటింగ్ జనరల్గా అయితే ఎవరు చేయరు, కానీ మేము చేసాం. అంటే బ్రేక్ ఇచ్చాం మధ్య మధ్యలో, ఎవరైతే ఆర్టిస్ట్ లేకుండా ఆ రోజు కొంచెం నిద్ర లేకుండా కష్టపడి చేసామండి. ఎందుకంటే అది ఎందుకు చేసామంటే ఈ యాసిడ్ అటాక్ ఇలా సీన్లు ఉన్నాయి కదా, అది ఒకసారి మేకప్ తీస్తే మళ్ళీ మేకప్ వేయడానికి 4-5 hours అవుతుంది. దానికి మళ్ళీ షూటింగ్ కంటిన్యూ చేయాలని కష్టంతో దాని విధంగా మనం ప్లాన్ చేసి, డైరెక్టర్ గారి కష్టం ఉందండి, చంద్ర గారు కష్టం ఉంది, ప్రొడ్యూసర్స్ మా 3 ప్రొడ్యూసర్స్, గోపాల్ గారు, ఆర్కే గారు ప్లస్ అరుణ్ గారు, వీళ్ళు 3 కూడా ఏంటంటే అందరూ నాకు బాగా కావాల్సిన వ్యక్తులు. అంటే బేసిక్గా సినిమా పరంగా కాకుండా బిఫోర్ కూడా అందరు తెలిసిన వాళ్ళు కాబట్టి చాలా హ్యాపీగా ఇష్టంగా నవ్వుకుంటూ ఇట్లా సరదాగా నవ్విస్తూ సినిమా చేసుకుంటూ వచ్చామండి. అంటే మూవీ మేడం నాట్ ఓన్లీ మూవీ, ఎందుకు అంటే ఇప్పుడు నేను ఎక్కడో రాయలసీమ కడప జిల్లాలో పుట్టిన, మనోడు ఎక్కడో వైజాగ్ శ్రీకాకుళంలో పుట్టిండు, చంద్ర ఎక్కడో ఆంధ్ర పెనుగొండలో పుట్టాడు, గోపాల్ గారు తెలంగాణ ఇక్కడెక్కడో, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ప్లేస్లో పుట్టిన ఈ సినిమా కోసం అందరం కలిసి ఒక పెద్ద సబ్జెక్టు, పెద్ద సినిమాను ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినామంటే అది ఆ దేవుడిచ్చిన గిఫ్ట్ అండి. మా సినిమాలో హరహర సాంగ్ ఎట్లనో శివుని సాంగ్, ఆ శివుని వల్లనే ఇంత పెద్ద హిట్ కొట్టగలిగినాం, ఇంత మంచి సక్సెస్ఫుల్ సినిమా స్టోరీని ఎంచుకొని చేయగలిగినాం. ఎప్పుడైనా ప్రేక్షకులు అంటే చిన్న బడ్జెటా పెద్ద బడ్జెటా అని చూడట్లేరు, చిన్న బడ్జెట్ అయినా మనకి మెయిన్ కథ, స్క్రీన్ ప్లే, సాంగ్స్ ఏ విధంగా ఉన్నాయో అలా చూసే సక్సెస్ చేస్తున్నారు. సో అందులో ఈ మటన్ సూప్ కూడా ఒకటి. 100%. యా, రామకృష్ణ గారు మీకు ఈ ఫిలింలో నచ్చిన సాంగ్ ఏంటి? హరహర అండి. ఓకే, సూపర్. అది అయితే ఆ లిరిక్స్ అవి వింటుంటండి భలే ఉంటుంది. అంటే మన చుట్టూ జరుగుతున్న విషయాల్ని మనం ఓన్ చేసుకునే విధంగా ఉంటుంది.
ఎక్కువగా మాకు ఆ సాంగ్ పైన మంచిగా వచ్చింది. నెక్స్ట్ Response. ఐటమ్ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఈ సినిమా పరంగా కూడా చాలా వరకు చాలా సపోర్ట్ చేస్తారండి యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ మా హీరో రమణ గారు కానీ నిజంగా హీరో కానీ ఆ ఈగో కానీ ఏం లేకుండా చక్కగా మాతో కలిసిపోయి నార్మల్ గా ఎస్ కామన్ అసలు ఆఫీస్ బాయ్తో కూడా అంతే విధంగా ప్రొడ్యూసర్స్ ఎలా ఉంటారో డైరెక్టర్స్ ఎలా ఉంటారో ఆఫీస్ బాయ్తో కూడా అదే విధంగా ఉంటూ చక్కగా కోఆపరేట్ చేసుకుంటూ చాలా అంటే ఈ రోజులో మేము అనుకున్న బడ్జెట్లో సినిమాను పూర్తి చేయగలిగి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చామంటే కారణం సపోర్ట్ మాత్రం ఈయన సపోర్ట్ మాత్రం అద్భుతం అండి. మీరు అనుకున్న బడ్జెట్ లోనే అయిపోయిందా ఈ చక్కగా అండి అంతానండి. ఓకే. జస్ట్ 10% 20% అటు ఇటు అవుతుంటుందండి అనుకున్న బడ్జెట్ అనేది అది కామన్ అది అయినప్పుడు కూడా చంద్ర గారు కూడా మా డైరెక్టర్ గారు కూడా చాలా చక్కగా ఎక్కడ ఖర్చులు తగ్గించాలి ఎక్కడ ఖర్చు పెట్టాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చక్కగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ సినిమాను మాత్రం చాలా చక్కగా తీర్చిదిద్దారండి. ఫస్ట్ ఆయనకి మేము రుణపడి ఉంటాం. ఓకే. ఎస్ 100% అండి. అలాగే రమణ్ గారు ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అంటే అవి కొంచెం యాక్షన్స్ తో కూడినాయి కదా, అంటే చాలా కొంచెం హార్డ్ గా ఉంటాయి. సో ఏ విధంగా అనిపించింది మీకు ఈ మూవీ చేసేటప్పుడు? ఉన్నది మేడం, మీరు అడిగింది కూడా వాస్తవమే. ఆ యాక్షన్ టైంలో కూడా అసలు చాలా కష్టపడ్డాము. కొన్ని వాటర్ సీన్లు, ఫైట్స్, అది ప్లస్ కొన్ని టోటల్ వాటర్లోనే మ్యాక్సిమం ఒక టైంలో షూటింగ్ టైంలో రౌడీస్ అందరూ ఇట్లా నా హెడ్ వాటర్లో మొత్తం ఉంచేసి తీసే టైంలో నిజంగా నాకు ఊపిరి ఆడకపోయినా వాళ్ళు తీయట్లేదు. అది రిస్కీ షాట్. కానీ మా డైరెక్టర్ గారు టైం చూసుకొని ఆ టైంకి ఖచ్చితంగా ఆ షాట్ వాళ్ళు తీయించారు. చాలా రిస్క్ ఉన్నా కూడా రిస్క్ ఉంటేనే సక్సెస్ ఉంటుంది మేడం. మీకు తెలియదు ఏముంది, ప్రతి ఒక్క హీరో కూడా ఈరోజు హీరో అనే కాదు, ప్రొడ్యూసర్స్ అనే కాదు, యాక్టర్స్ రిస్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది, కష్టపడితేనే సక్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ సక్సెస్ను ఏ విధంగా తీసుకోవాలనేది మన చేతుల్లో ఉంటుంది. అలాగే నిజంగా జరిగిన ఓ క్రైమ్ పాయింట్ ని తీసుకొని సినిమా తీశారు కదా, అసలు అంటే ఎవరి ఫ్రెండ్ జరిగింది ఈ సంఘటన అనేది? ఇది విజయవాడలో మన 2 ఇష్యూస్ రైట్ చేస్తాం మనం సినిమాలో. మనం ఒకటి విజయవాడలో జరిగిన కాల్ మనీ ఇష్యూ, రెండోది నాగర కర్నూలులో జరిగిన ఒక ఇష్యూ. ఓకే. 2 ఇష్యూస్ ని బేస్ చేసుకొని ఆయన స్క్రీన్ ప్లేలో ఎలా తీసుకువెళ్ళాలి, ట్విస్ట్లు ఎక్కడ పెట్టాలి అనే విధంగా పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుని వెళ్ళారండి చక్కగా. రమణ్ గారు, చాలా మంది హీరో అవ్వాలి అనుకుంటారు, బట్ ఎలా అవ్వాలో తెలియదు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే మీరు కూడా చిన్న స్థాయి నుంచి వచ్చారు కదా, మీకు ఏ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు ఫిల్మ్స్ సైడ్ నుంచి. 100%. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఒకటి మేడం, ఇందులో ఒక ఫిల్మ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వే దొరుకుతుంది. ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే కొందరికి రెఫరెన్స్ ఉంటుంది, కొందరికి ఫ్రెండ్ సర్కిల్, రిలేషన్స్, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బట్ ఎటువంటి అంటే నాలాగా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యి ఉండాలి. లైఫ్లో సెటిల్ అయ్యి ఉండి మనం ఇండస్ట్రీలో తిరిగినా కష్టపడ్డా మనకంటూ ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటేనే హీరో అవ్వడం కానీ యాక్టర్స్ అవ్వడం కానీ నేను చెప్తాను. ఎందుకు అంటే నేను చాలామందిని చూస్తున్నాను ఇప్పుడు ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, సినిమానే కావాలి, సినిమానే నమ్ముకొని సినిమానే తిరిగే వాళ్ళు చాలా కొందరు సక్సెస్ అయ్యారు. అంటే నాకు తెలిసి 1000 మందిలో ఒక 5 మందో 10 మందో సక్సెస్ అయ్యారు. మిగతా పర్సన్స్ అందరూ కష్టపడుతూనే ఉన్నారు ఫిలిం ఇండస్ట్రీలో. ఒక మనిషి ఏదైనా ఒక హీరో కానీ యాక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ కావాలి అంటే నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ మీరు సెటిల్ అవ్వండి. మీరు కష్టపడి సంపాదించుకొని ఒక సెటిల్ అయ్యి ఒక పొజిషన్లో ఉంటే ఆ తర్వాత ట్రై చేయండి. ఎందుకంటే బేసిక్గా ఏమీ లేకుండా మనం ట్రై చేస్తే చాలామంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను హీరోగా చేసినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కావచ్చు, మా ఊర్లో కావచ్చు, మా అమ్మమ్మ నాన్నతోటి కూడా వాడు ఇప్పుడు దాకా సంపాదించుకున్నాడు, ఏదో తిరుగుతున్నాడు, చేసుకుంటున్నాడు, మంచిగా ఉన్నాడు కదా, మళ్ళీ సినిమాల్లోకి ఎందుకు పోవడము. మా లాంగ్వేజ్లో ఏమంటారంటే వానికి ఎందుకు అంత హెచ్చులు, సినిమా అవసరమా, అది ఇది అని అన్నారు. అంటే నేను సెటిల్ అయినా, నేను చేస్తున్నా, మన డబ్బులు మనం పెట్టుకుని మనం సినిమా చేసినా కూడా అనే వాళ్ళు ఉంటారు చాలామంది. బట్ ఏమీ లేకుండా చేసే వాళ్ళకి ఏంటంటే మనీ అనేది చాలా నీడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్లో ఒక వ్యక్తి బతకడానికే మినిమం ఒక నెలకు ఒక 15-20 వేలు అవుతుంది. అలాంటి సినిమా ఇండస్ట్రీలో మనీ ఎలా అనేది ఛాన్సులు లేకుంటే కన్నా కష్టం ఛాన్స్ రావాలండి. అది సెటిల్ అయినాక మీరు ట్రై చేయడం బెస్ట్ నా ఒపీనియన్. ఎందుకంటే ఆ స్ట్రగుల్స్ అని నేను పడ్డాను. అంటే లైవ్లో ఇప్పుడు మనం సక్సెస్ అవ్వకముందు మనల్ని ఎవ్వరు గుర్తించరు మేడం. వన్స్ ఒక సక్సెస్ అయితే యాజ్ నిజం చెప్పాలంటే రెడ్డి గారి ఇంటో రౌడీజం సినిమా రిలీజ్ అప్పుడు మా రిలేటివ్స్ కానీ మా వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరూ అరే వీడికి అవసరమా సినిమాలు తీసి ఆ డబ్బులన్నీ పోగొట్టిండు లేకుంటే ఇంకొకటి చేసిండు. కానీ ఆ సినిమాలో నాకు వచ్చిన నేమ్ వల్లనే ఈరోజు ఇన్ని సినిమాలు వచ్చినాయి. ఈరోజు ఇన్ని సినిమాలు ఈరోజు యాక్చువల్లీ ఒక 1 hour 2 hours బ్యాక్ ఒక పెద్ద సినిమా, అంటే చాలా పెద్ద సినిమా, అంటే ఒక నోటెడ్ హీరోయిన్, పెద్ద పెద్ద స్టార్ హీరోలతో చేసిన యాక్టర్స్ అందరితో కలిపి
నాకు ఒక 10 crores బడ్జెట్ మూవీ ఇప్పుడు నేను ఓకే హీరోగా 1 hour బ్యాక్ ఓన్లీ ఇప్పుడే మా బ్రదర్స్ మీటింగ్లో నేను ఇప్పుడు మాట్లాడుకొని చెప్పేసి వస్తున్నా. ఎందుకు నేను ఆ రోజు థ్యాంక్ యూ బ్రదర్, ఆ రోజు నేను రెడ్డి గారి ఇంట్లో రౌడీజం సినిమా తీయకపోతే ఈరోజు ఇంత పెద్ద పెద్ద సినిమాల్లో నాకు ఛాన్స్ వచ్చేదే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక మూవీ కోతి బావకు పెళ్ళంట అని ఒక మూవీ చేస్తున్నా. అశోక్ గారు డిఫరెంట్ గా ఉన్నాయి టైటిల్స్. కోతి బావకు పెళ్ళంట, కోతి బావకు పెళ్ళంట. అశోక్ గారు చాలా మంచి వ్యక్తి. అది కూడా ఆల్మోస్ట్ పెద్ద బడ్జెట్ మూవీ, ఆల్మోస్ట్ 8-9 crores బడ్జెట్ మూవీ అది. దాంట్లో తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్టు ఉన్నారు అందులో. నేను హీరోగా చేస్తున్నా. 50% షూటింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇంకొకటి మా ఓన్ ప్రొడక్షన్లో శ్రీ మూవీస్ ప్రొడక్షన్లో పెయిన్ అనే మూవీ చేస్తున్నా. అది కూడా ఒక 30-40% అయిపోయింది. ఇప్పుడు అది రన్నింగ్లో ఉన్నాయి ఇంకా 2 మూవీస్ కూడా. అట్లా అంటే బేసిక్గా ఇప్పుడు అంటున్నారు, నేను అదే పాయింట్ చెప్పబోయినా, ఆ సినిమా చేసేటప్పుడు ప్రతి ఒక్కరు నన్ను ఆడేమి హీరో అది ఇది అన్నారు. బట్ ఈరోజు నిన్న మటన్ అండ్ సూప్ సినిమా చూసిన తర్వాత చాలామంది నాకు గ్రూప్లో కానీ, ఫ్యామిలీ గ్రూప్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, విలేజ్ గ్రూప్స్ కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా చేసావు మా బాగా చేసావు అన్న అంటుంటే అదొక ఆనందం. ప్లస్ ప్రతి ఒక్కరు ఇప్పుడు నిన్న మా ఫ్రెండ్స్ అందరూ నాతో పాటు కొలీగ్స్ వీళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. మూవీ చూసిన తర్వాత అసలు నువ్వు జనరల్గా బేసిక్గా నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తా. మీ రియల్ ఎస్టేటే కాదు, నువ్వు మూవీ చెయ్యి ఖచ్చితంగానే నన్ను దగ్గరుండి సపోర్ట్ చేస్తున్న నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఎందుకంటే యాక్టర్గా అందరికీ ఛాన్స్ రాదు, కలాం తల్లి అంత ఈజీగా అందరికీ ఆర్టిస్ట్గా ఉండదు. నీకు ఆ ఛాన్స్ ఉంది, మీరు ఎందుకు చేయరని నా క్లోజ్ ఫ్రెండ్స్ శివ ఇట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా డైలీ చెప్తూ ఉన్నారు. అందు గురించి నేను సినిమా ఇండస్ట్రీ కంటిన్యూ చేస్తా. సక్సెస్ వస్తే మనకు నేమ్ వస్తుంది తప్ప సక్సెస్ వచ్చినంత వరకు ఎవరు పట్టించుకోరు, ఇది ఫ్యాక్ట్. అలాగే మొత్తం ఓవరాల్గా సినిమా షూటింగ్లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు? ఫన్నీ ఇన్సిడెంట్ అండ్ మర్చిపోలేనిది. మర్చిపోలేనిది అందరూ కలిసి అంటే ఒక ఫ్యామిలీలా ఉన్నారు కదా ఫిలిం చేసేటప్పుడు. సో అంటే మెయిన్గా మేడం ఒకటని చెప్పలేము, చాలా ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ గారు నాకు ఫ్రెండ్, అంటే ఒక 10 years నుంచి ఫ్రెండ్. ఆ తర్వాత డైరెక్టర్ తరపున వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్లోజ్ అయ్యారు. మెయిన్గా ఫన్నీ సీన్స్ అంటే హీరో హీరోయిన్స్ తోటి కొంచెం ఫన్నీగా ఉంటాయి జనరల్గా చెప్పాలంటే. ఆ తర్వాత వీళ్ళతోటి ఎట్లుంటాము, ప్రొడ్యూసర్స్ కదా, వాళ్ళతోటి కొంచెం ఇదిగా ఉండలేము. అండ్ మరోవర్ డైరెక్టర్ తోటి అంత ఫన్నీగా ఇది చేయలేము. కాకపోతే నాకు ఒకటి బాగా నచ్చేది ఏంటంటే షూటింగ్ టైంలో మేము అందరం కలిసి ఒకసారి లంచ్ చేస్తాం హ్యాపీగా. యాక్చువల్లీ నేను హీరో అని సపరేట్గా, డైరెక్టర్ని సపరేట్గా, ప్రొడ్యూసర్ని సపరేట్గా మా మటన్ సూప్లో అయితే చేయలేదు. రిమైనింగ్ మూవీస్లో అయితే అది పెద్ద కొంచెం డిఫరెంట్గా చేశాము. ఈ మూవీ అయితే ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం కాబట్టి అందరం కలిసి భోజనం చేసేటప్పుడు ఫన్నీగా మాట్లాడుకోవడం కానీ, లంచ్ డిన్నర్ టైంలో అట్లా హ్యాపీగా నచ్చిపోయింది. అలాగే మరి మటన్ సూప్ అని టైటిల్ అంటే ఫిలిం టైటిల్ పెట్టగానే మమ్మీ వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అంటే చాలా మంది ఏదైనా వెరైటీగా ఉంది అని అలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా. బేసిక్గా మా అమ్మ వాళ్ళు అయితే ఈ టాపిక్ ఎప్పుడు పాపం వాళ్ళకి పెద్ద అంటే వాళ్ళ విలేజ్ ఫ్రెండ్స్, మా వైఫ్ ఇంట్లో ఈ సర్కిల్లో అయితే చాలా మంది కామెంట్స్, మా ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు డాక్టర్ కృష్ణమూర్తి అవి అని వీళ్ళు రెగ్యులర్ కలుస్తూ ఉంటాం. వాళ్ళు అరే మటన్ సూపేంద్ర చిన్న టైటిల్ పెద్దగా మార్చండి అది ఇది అన్నట్టు చెప్తారు. కానీ నేను ఒకటే చెప్పిన, సినిమా రిలీజ్ అయినాక చెప్పండి అని. ఇంకా కొందరు ఫ్రెండ్స్ అందరూ కూడా మటన్ సూపు కొంచెం నేమ్ చేంజ్ చేయమని. కానీ డైరెక్టర్ గారు రీసెంట్గా నాతో ఒక మాట చెప్పాడు, మటన్ సూప్ టైటిల్ మార్చితే వేరే పెద్ద బ్యానర్ వాళ్ళు రిలీజ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నా అన్నా కూడా మటన్ సూప్ టైటిల్ నేను మార్చను, నాది ఇది సబ్జెక్ట్ ఇది అని. ఆయన ఫస్ట్ నుంచి కూడా నేను కూడా 2-3 సార్లు అబ్జెక్షన్ పెట్టినా కూడా తను మటన్ సూప్ తప్ప వేరేది నేను మార్చను అని నాతో కూడా చెప్పిండు. మన ఆర్కే గారు కూడా 2-3 సార్లు చెప్పారు. చాలా స్ట్రాంగ్ ఉన్నారండి ఆయన డైరెక్టర్ గారు. మీ ఎంతమంది చెప్పినా సరే రైట్ అయితే అదే ఫిక్స్, వేరే ఏదైతే పెట్టానని కూడా చెప్పారు ఆయన. అంత స్ట్రాంగ్గా ఉన్నారు ఈరోజు, అంత స్ట్రాంగ్గా మూవీ కూడా జనాల్లోకి వెళ్ళండి. రామకృష్ణ గారు మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. మ్యూజిక్ కూడా అంటే హిట్ అవ్వడానికి 50% హిట్ అవ్వడానికి 100% యాక్సెప్ట్ చేయాలి. గురించి ఏం చెప్తారు మీరు? చక్కగా వెంకీ వీణ అనే అబ్బాయి చాలా చక్కగా చేశారు మన మ్యూజిక్ అయితే మాత్రం. దగ్గరుండి అంటే ఇరిటేట్ అవ్వకుండా డైరెక్టర్ గారు దగ్గర కూర్చొని, మన కో డైరెక్టర్ గారు గురించి చెప్పాలి, మన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయిన గోపాల్ మల్లికార్జున గారు అని చెప్పేసి ఆయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. మళ్ళీ ఆయన కూడా దగ్గరుండి చేయించారు అనమాట. చాలా చక్కగా ప్రతి పాయింట్ కూడా ఎంత డైరెక్టర్ ఏం చెప్తే అదే విధంగా తీసుకురావటం. బీజిఎం విషయాలు అయితేనేమి, 5.1 సింగిల్ అయితేనేమి, మ్యూజిక్ విషయాలు అయితేనేమి, ప్రతిది కూడా అద్భుతంగా తీర్చిది. మీరు చూస్తున్నారు, వింటున్నారు కదా. ఐటమ్ సాంగ్ అనేది ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి పాడారు సూరన్న గారు అని చెప్పేసి. అంటే మన మూవీలో అన్నీ ఉండాలి అని ఒక పాయింట్తో జానపదాల నుంచి వచ్చే
సాంగ్స్ని కూడా మనం ముందుకు తీసుకువెళ్దాం, జనాలకు వినిపిద్దాం అనే పాయింట్ ఆఫ్ ఆలోచనతో అదొక ఆలోచన చేయడం జరిగింది డైరెక్టర్ గారితో కూర్చొని. ఆయన అది యాక్సెప్ట్ చేశారు. అక్కడి నుంచి పిలిపించి ఆ సాంగ్ని తీర్చిదిద్దడం జరిగింది. అది చాలా చక్కగా వచ్చింది ఆ సాంగ్ కూడా సినిమాలో. ఆయన చాలా పెద్ద ఆయన సూరన్న గారు అలా వైకుంఠపురిలో చిత్తరాల చెరుపడు సాంగ్ వాడిన ఆయననే చాలా అంటే మాకు బాగా సపోర్ట్గా చేశాడు ఆయన. రమణ్ గారు మీరేం చెప్తారు మ్యూజిక్ డైరెక్టర్ గురించి? బాగా చేశారు మేడం. మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మెయిన్ సినిమాకు ఇది. కొన్ని టైమ్స్లో నా వరకు ఎంట్రీ సీన్లు కావచ్చు, కొన్ని ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ అదిరిపించారు అసలు. మ్యూజిక్ ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఇందులో చాలా బాగా మ్యూజిక్ చేశారు. దాన్ని రెండు బాగా చేశారు. హరహర సాంగ్, ఐటెం సాంగ్ చెప్పారు కదా మన ఆర్కే గారు, ఐటెం సాంగ్ మీరు అసలు అన్ని బాగుందండి. మ్యూజిక్ అంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడా బాగా చేశారు. వెంకీ వీణ గారు అని బాగా చేశారు. ఓకే, రామకృష్ణ గారు అలాగే మురళీమోహన్ గారు తనికెళ్ళబరి నుంచి, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు ఈ ఫిలిం గురించి? ఎస్ మ్యామ్, ఫస్ట్ తనిఖీలవాణి గారి దగ్గరికి అపాయింట్మెంట్ కోసం వెళ్ళేటప్పుడు మేడం మటన్ సూప్ నేను నవ్వారు ఫస్ట్. అదే అందుకే తను హరిహర శంకర సాంగ్ రిలీజ్ చేశారు. నేను అనమాట వెజిటేరియన్, మీరేంటి నాన్ వెజిటేరియన్ ఈ సినిమా తీసుకొచ్చి నా ముందు పెడుతున్నారు, అసలు ఎలా ఏంటి అని చెప్పి అంటే సరే ఇందామని చెప్పేసి ఆయన పెద్ద ఆయన చాలా మంచి వ్యక్తి. ఎస్, ఎందుకంటే చిన్న వాళ్ళని సపోర్ట్ చేసే మంచి గుణం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన సరే విందాం ఒకసారి తీసుకురండి అని చెప్పి తీసుకెళ్ళి వినిపించాం. వినిపించాక ఆయన అసలు చాలా బాగుంది అన్నారు. చూసినట్టే తప్పకుండా అది మటన్ సూప్ అవ్వచ్చు, ఇంకో సూప్ అవ్వచ్చు, నేనైతే తప్పకుండా సాంగ్ని మీకోసం వచ్చి నేను చేస్తాను, రిలేట్ చేస్తాను పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద మనసుతో వచ్చి రిలేట్ చేస్తాను మేడం. ఫస్ట్ సక్సెస్ ఆయన నుంచి వచ్చింది మేడం. ఆ శివుడు ఈ శివుడిని పంపించాడు మేడం మాకు. శివభక్తుడితో రిలేట్ చేయడం చాలా అద్భుతం అనిపించింది. అదేవిధంగా మనకి మిగతా సాంగ్స్ మురళీమోహన్ గారు కూడా అంత చక్కగా మన ఆదరించిన ఐటమ్ సాంగ్ రిలేట్ చేయించడం ఆయనతో. ఆయనకి జానపదాలు అంటే చాలా ఇష్టం. అది ప్రతి ఎక్కడున్నా సరే జానపదాలు ఎక్కువ వింటుంటారు. అంటే ఇక్కడ సెలెక్షన్ కూడా మీది బాగుంది. ఇటు మన ట్రైలర్ లాంచ్ ఏమో విశ్వంబర డైరెక్టర్ వశిష్ఠ గారి దగ్గరికి వెళ్ళి ట్రైలర్ లాంచ్ చేయడం, అంటే ఫిలిం ప్రజల్లోకి వెళ్ళడానికి. ఈ విషయంలో మనకి ముఖ్యంగా చెప్పాల్సిందంటే మేడం, మన డైరెక్టర్ చంద్ర గారితో పాటుగా మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తర్వాత నేను రాంబాబు గారి విషయం క్రెడిట్ ఇవ్వాలి మ్యామ్. ఎస్, ఆయన సపోర్టు చాలా అద్భుతం మన సినిమా కోసం. అది మాత్రం నిజంగా ఆయన వల్ల చాలా వరకు జనాలకు వెళ్ళగలిగింది. ఇంకో విధంగా చెప్పాలంటే ఎస్, మన బడ్జెట్లో భారీగా తీసుకెళ్లే పరిస్థితి ఉండదు కదా మేడం. ప్రమోషనల్ విషయంలో మనం పెట్టలేం. ఇండివిజువల్గా ఎంటర్ప్రెన్యూర్గా మనం ఇన్వైట్ చేస్తే ఇప్పుడు మీరున్నారు, ఏది ఇది లేకుండా ఎంటర్ప్రెన్యూర్ మీ సినిమాకి మీకు వచ్చిన రివ్యూస్ని బట్టి పిలిపించి సరే మన వాళ్ళతో చిట్చాట్ చేద్దాం ఒక ఆలోచనతో పిలిపించారు. చాలా చక్కగా, అది చాలా సంతోషం అనిపిస్తుంది మేడం. నిజంగా 100% చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, మాలాంటి వాళ్ళ కోసం మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు అనే ఒక ధైర్యం కలుగుతుంది. కంపల్సరీ అండి. ఇందాకనే చెప్పాను కదా, హై బడ్జెట్ లో బడ్జెట్ అని ఏమి ఉండదు. మంచి సినిమా అయిందంటే కంపల్సరీ ఇంకా మేము సక్సెస్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ రమణ్ గారు, కంగ్రాట్స్ అండి. ఇందాక నేను చెప్పారు ఒక పెద్ద ఫిలింలో అవకాశం వచ్చిందని, కంగ్రాట్స్ అండి. అలాగే రామకృష్ణ గారు, మీరు కూడా ప్రొడ్యూస్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. మా స్టూడియోకి వచ్చి మీరు మటన్ సూప్ గురించి చాలా చక్కగా ఫిలిం గురించి చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఇంకొక విషయము, ఎందుకంటే నేను రాజ్ న్యూస్ ద్వారా కొందరికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ మూవీకి మనకు సపోర్ట్ చేసిన వ్యక్తులు మెయిన్గా అన్న, ఈ మూవీకి మాకు సుమంత్ రెడ్డి అనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆయన మాకు చాలా సపోర్ట్ చేశాడు మటన్ సూప్ మూవీకి. ఎందుకంటే తన ఆఫీస్లో మాకు షూటింగ్ ఉందన్న అంటే వేరే పెద్ద ఆఫీస్కి వెళ్ళి తీసుకొని దాన్ని ఇచ్చేయడం కంటే, అంతకంటే నాకు మా బ్రదర్ సుమంత్ రెడ్డి గారు, ఆయన ఆఫీస్ చాలా నచ్చింది అన్న, నేను ఇక్కడ షూట్ చేసుకుంటా అని అడగగానే వాళ్ళ ఆఫీస్లో స్టాఫ్ అందరికీ 3-4 days లీవ్ ఇచ్చి మరీ నాకు ఆఫీస్ మొత్తం అప్పచెప్పారు. ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ రాజ్ న్యూస్ తరపున సుమంత్ రెడ్డి అన్నకు. ఎందుకంటే ఒక సపోర్ట్ చేయాలంటే అంత ఈజీగా కాదు. ఆయన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ కూడా చైర్మన్గా చేశారు. అంత పెద్ద వ్యక్తి, ఆయన ఆఫీస్ మాకు ఇచ్చి ఇది చేసినాడు షూటింగ్ అప్పుడు. అందుకు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ మోర్ ఎవర్ మా డైరెక్టర్ చంద్ర గారు, నాకు మీరు మాట ఇచ్చారు, నేను హిట్ ఇస్తాను మీకు రమణ్ గారు, ఖచ్చితంగా నాతో హిట్ స్టార్ట్ అవుద్దని. ఆ మాట మీరు నిలబెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ చంద్ర గారు. అలాగే ప్రొడ్యూసర్స్ మల్లికార్జున్ గారు, మా ఆర్కే, సనపాల రామకృష్ణ గారు అండ్ అరుణ్, చంద్ర గారి బ్రదర్ అండి అరుణ్, థ్యాంక్ యూ సో మచ్. నీ తరపునే నాకు మెయిన్ ఫుల్ సపోర్టు దొరికింది. మీ అందరి సపోర్టు ప్లస్ డైరెక్టర్ గారి కృషి ప్లస్ యాక్టర్స్ అందరూ బాగా నటించడం వల్ల ఈరోజు మటన్ సూప్ అనే సినిమా ఇంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళింది. అండ్ మోర్ ఎవర్
వర్ష విశ్వనాథ్, వర్ష మీరు కూడా చాలా బాగా చేశారు. చాలామంది అడిగారు మీ నెంబర్ కూడా వేరే ఆర్టిస్టులు కావాలన్నాయి. ఖచ్చితంగా మనందరం సక్సెస్ కొట్టాము. ఇది హిట్. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ అందరూ మీరు మా సినిమా చూసి మమ్మల్ని ఎంత విజయవంతం చేసినందుకు ఏం చెప్పాలంటే కొంచెం పెయిన్ఫుల్గా మాట్లాడుతున్నా. చాలా హ్యాపీ ఉంది మనసులో. ఎందుకు అంటే అంటే మీ మాటల్లో తెలుస్తుంది. ఎందుకంటే మేడం సినిమా తీయడం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు థియేటర్లు దొరకడము ఆల్మోస్ట్ మనకు మళ్ళీ అందులో సక్సెస్ సాధించడం కొన్ని చోట్ల మాకు థియేటర్ సక్సెస్ అనేది ప్రజలు ఇచ్చింది మేడం. అది 100% చాలా చోట్ల వాళ్ళకి థియేటర్లు ఉన్న థియేటర్స్ ఊరికైనా కూడా మమ్మల్ని ఆదరించి ఇప్పుడు ఇంతమంది ఇంత సక్సెస్ అయ్యి థియేటర్స్లో ఎన్ని రోజులు ఆడినా సక్సెస్ అవుతుంది. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చినాక ఇంకా మంచి హిట్ అవుతుందని నా ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళందరూ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా రాజ్ న్యూస్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా నుంచి మీరు సపోర్ట్ చేశారు, ప్లస్ ప్రతి విషయంలో నాకు సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీడియా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నన్ను మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. Thank you, ఇంకా మీరు ఫ్యూచర్లో మంచి ప్రాజెక్ట్స్ చేసి ఇంకా సక్సెస్ సాధించాలని ఎప్పుడు మరి రాజీస్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం.